అధికారులతో ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ చర్చలు అసంతృప్తిగా ముగిశాయి. స్పెషల్ సీఎస్ లేకుండానే మొక్కుబడిగా సాగిన చర్చలపై జేఏసీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. అధికారుల నుంచి హామీ లభించకపోవడంతో రెండో దశ ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. రేపటి నుంచి తమ డిమాండ్లను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తోంది ఆర్టీసీ జేఏసీ. ఇంతకుముందు జరిగిన విషయాల్లో ఈరోజు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనే తప్ప ఇందులో ఈ అంశం పరిష్కారం చేసాం, రిక్రూట్మెంట్ చేస్తామని కానీ కొత్త బస్సులకు సంబంధించి కానీ మిగతా వాటికి సంబంధించి ఎక్కడ ఏ విధమైనటువంటి హామీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. 500 CNG బస్సులు ఏదైతే మరి కొత్తగా కొనుగోలు చేస్తున్నాం ఏదైతే చెప్పుకుంటారో మరి వాటికి సంబంధించి 500 బస్సులు సరిపోనటువంటి పరిస్థితిని కూడా వివరించి వాళ్ళ స్పష్టంగా వాళ్ళ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఇబ్బందిని వివరించడం జరిగింది. ఏదైతే యాజమాన్యంగా స్పష్టమైన హామీ రాలేదు కాబట్టి ఏదైతే మేము చెప్పిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సంస్థ పరంగా ప్రభుత్వ పరంగా పరిష్కారం కావాల్సిన అంశాలతో పాటు సిబ్బందికి సంబంధించినటువంటి ఈ ఆర్టీసీలు ఏర్పడేటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇవాళ ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి నివేదించడానికి ఆర్టీసీ పరంగా ఉన్న అంశాలు మరి ఇంకోసారి మీటింగ్ పెట్టి వాటిలో సమస్య పరిష్కారానికి ఏదైతే సూచించడం జరిగిందో ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసేది ఏదైతే జేఏసీగా మరి గత ఏదైతే మెమరాండం ఇచ్చామో 3 ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగిందో ప్రింటెడ్ బ్యాడ్జెస్తో నిరసన కానీ ప్రజాప్రతినిధులకు ఏదైతే ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం కానీ అదేవిధంగా చీఫ్ మినిస్టర్ గారికి సంతకాల సేకరణతో ఇవ్వాల్సిన కార్యక్రమం మరి సరైన స్పష్టత లేనటువంటి సమస్య పరిష్కారం కాని పరిస్థితుల్లో ముఖ్యంగా ఏ డిపోలు అయితే ఇవాళ తొలగించి పక్కకు పంపించారో ఆ డిపోస్ అని యాజ్ ఇట్ ఈజ్గా పునరుద్ధరించి వర్క్మెన్ అందరిని అక్కడే పెట్టాలనే సమస్య మీద కూడా ఇవాళ స్పష్టత రాలేదు కాబట్టి మా ప్రోగ్రాం యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న సిబ్బంది అందరూ కూడా ఇచ్చిన ప్రోగ్రామ్స్ను దిగ్విజయం చేయాల్సిందిగా మనవి చేస్తూ ఇవాళ సంస్థలో జేఏసీగా మేము ఏదైతే ఉద్యమంకి వెళ్తున్నామో ప్రజలకు కూడా మా ఉద్యమం సంబంధించినటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.